నమస్కారం. నా పేరు ఎస్సీ సుబ్బారావు. నేను అసంఘటిత ఉద్యోగ కార్మిక కాంగ్రెస్ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధిని. మరియు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులు. మేము ఈరోజు ఈ యూట్యూబ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంని మేము గత కొన్ని సంవత్సరాలుగా, అంటే జగన్ గారి ప్రభుత్వంలోనూ మరియు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ మేము మా యొక్క సమస్యలని వారి ముందు పెట్టాం. మాకు జీవన వృత్తి అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్కి మేము అర్హులైనా కూడా ఈరోజు వాళ్ళు చాలటం లేదని, వాళ్ళకి డబ్బులు చాలటం లేదని ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్గా చూపిస్తూ వాళ్ళకి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ తీసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయలతో మేము బతకలేక మేము ప్రభుత్వానికి అనేక సార్లు, అయ్యా మాకు వృద్ధాప్యంలో ఉన్నాము, మాకు వచ్చే 1000 రూపాయలు చాలటం లేదు, భార్యాభర్త బతకలేకున్నాము, కాబట్టి మాకు ఈ యొక్క పెన్షన్ని పెంచమని గత 2009 నుంచి మేము పోరాటాలు చేస్తుంటే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు 1000 రూపాయలు మాత్రమే పెంచారు. 2013 నుంచి ఈనాటి వరకు, అంటే మోడీ ప్రభుత్వం అధికారంకు వచ్చిన నాటి నుండి ఈ రోజు కూడా వాళ్ళు ఎటువంటి పెన్షన్ని పెంచకుండా కాలయాపన చేస్తూ అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, కానీ ఒక్క పైసా పెంచలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మాకు పల్లె వెలుగు నుంచి ఆల్ట్రా వరకు ఉచిత ప్రయాణం కల్పించారు. కానీ జగన్ గారి గవర్నమెంట్ రాగానే డబ్బులు సంపాదించాలి, పథకాలుగా డబ్బులు కావాలని ఆల్ట్రా సర్వీసులను రద్దు చేసి వాటి స్థానంలో సూపర్ లగ్జరీని ఎక్కువగా నడుపుతున్నందువల్ల మేము అనారోగ్యంగా ఉండి ఈ యొక్క విజయవాడలో మాకు విద్యాధరపురంలో మా యొక్క హాస్పిటల్కు డిస్పెన్సరీకి పోవాలంటే ఇబ్బందిగా ఉండి మేము సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యాలు అడిగాం. కానీ ఇంతవరకు అవి ఇవ్వక అనేక ఇబ్బందులు పెడుతుండారు. నేను అయ్యా ఆగస్టు 15 లోపల మీరు కానీ ఇవ్వకపోతే నేను ప్రాణత్యాగం చేస్తానని ఒక అల్టిమేట్ ఇచ్చి ఉన్నాను. అయినా కూడా వాడు పట్టించుకోవాలి. అదేమంటే, మన మంత్రి గారు మమ్మల్ని 5 గంటలకే రమ్మన్నారు. రమ్మంటే మేము 5 గంటలకే వెళ్ళాం. అప్పటికే మంత్రి గారు, ఆయన మా యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఎన్నికలు ఉన్నాయి నేను అని వెళ్ళిపోయినారు. వారు మాకు చెప్పకుండా మా యొక్క మెమోరాండం వాడికి ఇచ్చాం. ఆనాటి నుంచి, అంటే మేము 6వ తారీఖు నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కోసం ఎదురు చూసాం. ఆయన ఈ యొక్క ఎన్నికలలో ఉన్నందువల్ల, ఒంటిమిట్లో ఉన్నందువల్ల మాకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం వాళ్ళు మటుకు మా సమస్య పరిష్కరించామని మాకు లెటర్లు, అనేక లెటర్లు ఇచ్చి ఉన్నారు. అయినా కూడా ఈ పోరాటాన్ని ఆపం. మాకు జీవన వృత్తి కావాలి, సూపర్ లగ్జరీ కావాలి. అందుకని రేపు 15వ తారీఖు పెట్టిన ఈ యొక్క దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. అంతేకాని నేను విరమించడం లేదు. ఎందువల్ల పోస్ట్పోన్ చేస్తున్నామంటే, మా యొక్క నాయకుడు రాష్ట్ర అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ అధ్యక్షుడు కైపు వెంకటకృష్ణారెడ్డి గారు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. మంత్రి గారు లేరు. కాబట్టి మీరు ఈ యొక్క దీన్ని వాయిదా వేసుకోండి. ఈ వాయిదా వేసుకొని నేను తొందరలోనే మంత్రి గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారానికి నేను ముందు నిలబడతాను అని వారు మాట ఇచ్చారు. వారు కూడా కాకుండా ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజర్స్ రిటైర్డ్ అసోసియేషన్, అంటే ఆఫీసర్ల అసోసియేషన్ రిటైర్డ్ అయిన వాళ్ళు, మా జనరల్ సెక్రటరీ గారైన వి నాగమల్లేశ్వరరావు గారు, అయ్యా మీరు తీసుకున్న నిర్ణయం మాకు కరెక్టే, కానీ మీరు వాయిదా చేసుకోండి అని వారు చెప్పడం. అది కూడా కాకుండా
మా యొక్క కమిటీ వాళ్ళు కూడా వారు మా మంత్రి గారికి మనకి అందుబాటు లేనందువల్ల మనం దీన్ని వాయిదా వేసుకోవాలని అందరూ అడిగినందువల్ల ఎందరో కార్మిక నాయకులు, రిటైర్డ్ అయిన నాయకులు అందరూ కూడా వారి యొక్క సలహా మేరకు ఈ యొక్క ప్రోగ్రాన్ని వాయిదా వేసుకుంటూ మళ్ళా ఎప్పుడు చేసేదని తొందరలో ప్రకటిస్తాం. కానీ ఈ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తుంది, కార్మికులను మోసం చేస్తుంది. అనేకమైన ఇటు రాజమండ్రి అయితే శ్రీ సిటీ అయితే కార్మికులు అనేక బాధలు పడుతుంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు వీళ్ళు మేనేజ్మెంట్ ఇవ్వకపోతే చూస్తూ ఉన్నారంటే లేబర్ యొక్క మంత్రి గారు నిద్రపోతున్నారు. లేబర్ మంత్రి గారిని నిద్ర లేపుతాం, తప్పదు. తొందరలో కార్మిక సమస్యలమైన మా యొక్క అధ్యక్షులు అసంఘటిత ఉద్యోగ కాంగ్రెస్ మా యొక్క అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు మేము ఈ యొక్క కార్మిక సమస్యల మీద పోరాటాన్ని చేయడం సిద్ధంగా ఉన్నాం. అదే కూడా కాకుండా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆయనకు వైద్య ఆరోగ్యంలో కూడా అనేకమైన సమస్యలు పెండింగ్ ఉన్నాయి, అనేకమైన ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయి, అనేకమైన కాంట్రాక్టులు పెండింగ్లో ఉన్నారు. కాంట్రాక్టర్ కరెక్ట్ అయిన జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కోళ్ళకి 25,000 రూపాయలు ఫైన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. కాంట్రాక్ట్ లేబర్కి 25,000 రూపాయలు ఫైనే ఉండాలని వాళ్ళు ప్రకటించారు. అంటే ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారంగా 25,000 రూపాయలు ఫైన్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ సంస్థలు ఇవ్వడం లేదు. వాటి కోసం కూడా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సమావేశానికి వచ్చిన నెల్లూరు జిల్లా అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మన వి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి అసంఘటిత ఉద్యోగ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మా జంగిలీ భాష గారు, ఎస్కే జంగిలీ భాష గారు, మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు మన షఫీ గారు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్లో మా యొక్క జిల్లా అధ్యక్షుడైన మన గోపికృష్ణ గారు, తర్వాత యోగానంద గారు, వీరందరూ కూడా ఈ సమస్యనికి అటెండ్ అయినారు. మేము మటుకు ఈ సమస్యను వదలం, ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడే రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటారు, అయ్యా దొంగ ఓట్లను చోరీ చేశారన్నారు. ఆ దీనిలో ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదని నేను మీకు హెచ్చరిస్తూ నేను ఈ యొక్క సమస్య మీద నా యొక్క ఏది ప్రాణత్యాగం అనే దీన్ని వాయిదా వేసుకున్నానని మీకు సమన్వయంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. నమస్తే.